ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలను కాపాడుకోలేక ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్చాపురం గణపతి అనే రైతు యూరియా కోసం తిరిగి విసిగి వేసారి సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నాడు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతాను అని పురుగుల మందు డబ్బా చూపిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆటో డ్రైవర్గా పనిచేసిన గణపతి ఉపాధి లేక 4 ఆవులు కొనుక్కొని 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. పొలానికి సరిపడా నీరు లేకపోవడంతో ఇంజన్లు పెట్టుకొని మరీ వ్యవసాయం చేశాడు. నీరు లేక ఎండిపోతున్న పొలాన్ని సెల్ఫీ వీడియోలో చూపించాడు. కళ్ల ముందే యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా తమకు మాత్రం దొరకడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎస్ఆర్సీపీ హయాంలో యూరియా కోసం ఏనాడు ఇబ్బంది పడలేదు అని, కూటమి పాలనలో అన్ని కష్టాలే అని వాపోయాడు. నా పేరు ఇచ్చాపురం గణపతి. 4 ఆవులు కొనుక్కొని 3 ఎకరాల భూమి కౌలుగా తీసుకున్నాను నేను. ఈ మెరక భూమికి నీరు లేదు, ఒకసారి చూడండి, నీరు కూడా లేదు. పాతటేకల పంచాయతీలో యూరియా కూడా దొరకడం లేదు. యూరియాని గోళీమూల చేస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆధార్ కార్డు మీద ప్రతి ఒక్కరికి కూడా 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆధార్ కార్డు రైతు పట్టుకుని వెళ్తే 1 వీక్ కావాలంటున్నారు, పాస్బుక్ కావాలంటున్నారు. బ్లాక్ మార్కెట్లో 700 లెక్క దొరుకుతుంది సార్. మా ఫ్రెండ్ కణితిపూర్లో 750 రూపాయలకి బ్లాక్ మార్కెట్ల ద్వారా ఇంటికి తెచ్చి అప్పు చెప్పారు సార్. అలా గుండ దొరుకుతున్నప్పుడు సచివాలయంలో ఎందుకు దొరకడం లేదు? గోళీమూల చేస్తానరా లేదా? దీనికి ఏదో పరిష్కారాన్ని నిర్ణయించి, లేదు అంటే మందు బాటలు ఎండ్రిని తాగేసినే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నామండి. కూటమి పాలనలో ఆటో డ్రైవర్లు, రైతులు, విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్ ఎవరికి బతుకులు లేవు అని వాపోయాడు. ఇలా ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని సెల్ఫీ వీడియోలో ప్రశ్నించాడు. ఏమైనా అడిగితే అరెస్టులు, తన్నండ్రా అని కూటమి నాయకులు బెదిరిస్తూ ఉన్నారని వాపోయాడు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఎలా వ్యవసాయం చేయాలి అని, ఎండ్రిని తాకి చావాలా అని ప్రశ్నించాడు. వారం రోజుల్లో తనకు యూరియా దొరక్కపోతే పురుగుల మందు తాగి చనిపోతాను అని హెచ్చరించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఆటోలకు బతుకులు లేవు, రైతుకి బతుకులు లేవు, చదువుకున్న పిల్లలకి బతుకులు లేవు, డాక్టర్ చదువుతున్న విద్యార్థులకి బతుకులు లేవు. ఇలా అండి ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందండి? ఏమంటే నేను కూటమి నాయకులు అంటే అడిగేవారికి అరెస్టులు, అడిగేవారికి తన్ననరా మేము ఉన్నామని సపోర్టింగ్. ఇదేనా? ఏ రోజైనా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారా? ఈ ప్రభుత్వం వల్ల ప్రతి రైతు యూరియా దొరక్క, ఎరువులు దొరక్క ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారే. ఏం చెయ్యాలి సార్? బతకాలే, ఎండ్రిని తాగాలే, ఎండ్రిని తాగి సవ్వాలే. ఏదో సమాధానం చెప్పండి సార్. సమాధానం చెప్తే దానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. లేదు అంటే వారం రోజులు నాకు యూరియా దొరకకపోతే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నేను మీ అందరికి కూడా చూపిస్తూ, ఇది మాత్రం నా దగ్గరే జాగ్రత్తగా పొలంలో దోసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే ఆరాసకాలు, సచివాలయం సిబ్బంది చేసే మహా నాటకాలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు.